కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉండగా వారి ఆదేశానుసారం ఇవాళ ఈ సమావేశం నిర్వహించడం జరుగుతోంది. మరి నిన్నటి చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు అందరూ చూసినట్టు అందరికీ విదితమే. మరి ఏదైతే మేము ఎలక్షన్లప్పుడు ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు ప్రజలకు చెప్పాము, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడూ మాట నిలబెట్టుకున్నవారు కాదు, ఈసారి వచ్చినా నిలబెట్టుకున్నారు, మీరు దగా పడతారు, వారికి ఓటు వేయొద్దండి అని విన్నవించుకున్నాము, పలు విధాలుగా చెప్పాము. మరి ప్రజలు మోసపోయారు. ఇవాళ వారు మోసపోయారని వారికి తెలుస్తున్నా గానీ వారు చేయగలిగింది ఏమీ లేక మిన్నుకుండిపోతున్న తరుణం మనందరం చూస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఒక పెద్ద బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తూ వాటికంటే ఇంకా మెరుగ్గా మేము చేస్తాము అని చెప్పారు. మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తాము అని చెప్పడంలోనే వారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమాన్ని అంగీకరించారు. మరి అది చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా పక్కనే ఉన్నారు. మరి ఆనాడు అంతమంది కోట్ల మంది ప్రజలకి మీరు వాగ్దానం చేసి ఇవాళ వాళ్ళని రిక్తహస్తాలతో ఉట్టి చేతులతో నిలబెట్టారు. మహిళలు అమ్మఒడి ఏదండి, మరి స్కూల్ తెరిచి ఎన్ని రోజులు సంవత్సరం కాలం జరిపేస్తున్నారు మీరు, ఇంతవరకు అమ్మఒడి లేదు. మహిళలకి ప్రతి నెల 1500 ఇస్తామన్నారు, అది లేదు. చదువుకుంటూ పిల్లలకి విద్యా దీవెన అన్నారు, అది లేదు. ఏ ఒక్క స్కీమ్ కూడా ఈ అదర్ దాన్ పెన్షన్ తప్పించి, పెన్షన్ లో కూడా చాలా సిస్టమ్స్ తీసుకొస్తున్నారు. కొన్ని లక్షల పెన్షన్లు తీసేసే కార్యక్రమం జరుగుతోంది. మరి నెల 2 నెలల్లో ప్రజలు అది కూడా ఆ డిఫరెన్స్ కూడా గమనించిపోతున్నారు. పెన్షన్లు ఒక్కటి 4000 ఇచ్చేస్తున్నాము, డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు, మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఆ ఒక్కటి తప్పించి మీరు అమలు చేసింది ఏదైనా ఉందా? గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, మరి 100లో ఎంతమందికి పడుతుందండి? మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ లోనే ఎంతమందికి కేటాయించారు మీరు? మరి ప్రజల్ని ఎందుకు, ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా మోసం చేసి మహిళల్ని వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టారు? రాజశేఖర్ రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ వారి జీవనాధారం మెరుగుపరచడానికి ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచించినటువంటి ప్రభుత్వాలు వారివి. మహిళల్ని నిట్ట నిలువున మోసం చేసినటువంటి ప్రభుత్వం మీది. మరి మీ గవర్నమెంట్ లో ఉంటున్నటువంటి మహిళా నాయకులు గాని మంత్రులు గాని ఎందుకు ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్న, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటి మీద రియాక్ట్ అయ్యి ప్రజలకి మహిళలకి భద్రత కల్పించాల్సింది పోయి మరి ఆ దిశగానూ అడుగులు లేవు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయ పరంగా టార్గెట్ చేయడము, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ఎక్కడ ప్రజలు నెత్తిన పెట్టుకుంటారేమోనన్న ఆ ఒక్క దురుద్దేశంతో మీరు రాజకీయాలు చేస్తున్నారే తప్పించి ప్రజా పాలన చేయడం లేదు. మీరు రాక్షస పాలన చేస్తున్నారు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఎంత గొప్పయండి, ఒక కాలేజీ కట్టగలవా నువ్వు? వచ్చిన కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తూ, వచ్చిన సీట్లను వెనక్కి పంపిస్తూ, సిగ్గు లేకోకుండా ఇవాళ చదువుని అమ్మకానికి పెట్టావు. ఒక మెడికల్ సీటు, ఒక మెడికల్ కాలేజీ సీటు నువ్వు ఇచ్చి చూడు, ఆ విలువ నీకు తెలుస్తుంది. కోట్ల రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళు ఎట్లా చదువుతారండి? వచ్చిన కాలేజీ స్టార్ట్ అవ్వాల్సిన తరుణంలో కేవలం పైప్ లేదు, హాస్టల్ లేదని చెప్పి 3 కాలేజీల సీట్లు వెనక్కి పంపించి ప్రైవేట్ పరం చేసుకోండి, ఈ సంవత్సరానికి ఈ అవసరం లేదు, ఈ కాలేజీలో నేను వెనక్కి పంపించి చంద్రబాబు నాయుడు గారు చదువుకి ఏమాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలందరూ తెలుసుకోవాలా. చదువుకుంటేనే మన భవిష్యత్తు అనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అయితే, చదివే అవసరం లేదంటున్నా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఏ విధంగా శిక్షించాలో ప్రజలకే వదిలేస్తున్నాము. మరి ఎప్పుడు మీ మేనిఫెస్టోని మీరు అమలు చేసే దిశగా, మీ మెడలు వంచి ప్రజలకి మంచి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దానికి అనుగుణంగానే మీరు అది అమలు చేసేంత వరకు మిమ్మల్ని వదిలేదే లేదని మాత్రం మేము హెచ్చరిస్తున్నాం.